అతను కాలువలో పడి చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టు చెబుతోంది. కానీ మా అన్న అంత బలహీనుడు కాదని తమ్ముడికి అనిపించింది. రీపోస్టుమార్టం చేయిస్తే షాకింగ్ విషయం తెలిసింది. ఇంతకీ కాకరకాయ జ్యూస్లో ఏముంది? ఆ ఇంట్లో నక్కిన ఆ ద్రోహి ఎవరు? అది కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉన్న భద్రావతి అనే ఒక చిన్న టౌన్. ఈ భద్రావతి టౌన్లో 36 ఏళ్ల ప్రకాష్ బాబు అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతను సొంతంగా ఒక కారును కొనుక్కుని దానినే ట్యాక్సీగా నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య పేరు ఫ్లోరా నాన్సీ. ఈ ప్రకాష్ బాబుకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. మొదటి తమ్ముడు ప్రసన్నరాజు, రెండో తమ్ముడు ప్రవీణ్. ప్రసన్నరాజుకు పెళ్లి అయిపోవడంతో అతను వేరే కాపురం పెట్టాడు. ఇక చిన్న తమ్ముడైన ప్రవీణ్కు ఇంకా పెళ్లి కాకపోవడంతో అతను ఎక్కువగా ప్రకాష్ బాబు ఇంట్లోనే ఉండేవాడు. ఈ ప్రకాష్ చాలా పద్ధతి గల వ్యక్తి, కష్టపడే మనస్తత్వం కలవాడు. తన వృత్తిలో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ఆయన భార్య ఫ్లోరా నాన్సీ కూడా ఊరికే ఇంట్లో ఉండకుండా పక్కనే ఉన్న ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండేది. అలా వాళ్ళ కాపురం చాలా సంతోషంగా సాగిపోతోంది. ప్రకాష్ వృత్తిలో నిజాయితీగా ఉండడం వల్ల అతన్ని కస్టమర్లు బాగా నమ్మేవారు. అతని కారు ఎక్కితే క్షేమంగా ఊరు చేరవచ్చు అనుకునేవారు. అందువల్లే ప్రయాణికులు తరచూ ఆయననే బుక్ చేసుకునేవారు. అదే సమయంలో ఆయనకు వేరే ఊర్ల నుంచి కూడా ఆర్డర్లు రావడం వల్ల రోజంతా చాలా బిజీగా ఉండేవాడు. కొన్నిసార్లు వేర్వేరు ఊర్లలో రాత్రిళ్ళు బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. చాలా కష్టపడి రాత్రింబవళ్ళు కారు నడిపి సంపాదించిన ఆ అలసటను గాని ఆ కష్టాన్ని గాని బయట ఎవరికి చూపించుకునేవాడు కాదు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. జనవరి 15, 2020వ తేదీన ఎప్పటిలాగే తన దినచర్య మొదలుపెట్టాడు. తనకు వచ్చిన రైళ్లను ఒక్కొక్కటిగా పూర్తి చేసి అలసిపోయి ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాడు. భార్యాభర్తలిద్దరూ కలిసి సరదాగా ముచ్చట పెట్టుకుంటూ ఆ రాత్రి భోజనం పూర్తి చేశారు. తమ బెడ్రూమ్కు వెళ్ళి పడుకున్నారు. అయితే రాత్రి 11:30 సమయంలో ఇంటి ముందరి తలుపును ఎవరో గట్టిగా కొడుతున్నట్లు శబ్దం వినిపించింది. కళ్ళు నులుముకుంటూ ఆ టైంలో ఎవరు తలుపు కొడుతున్నారని ఆ భార్యాభర్తలు అనుకున్నారు. అప్పుడు భార్య నాన్సీ ఏమందంటే, ఈ అర్ధరాత్రి టైంలో తలుపులు తీయడం అంత మంచిది కాదు. పైగా తలుపు కొడుతున్న వ్యక్తి యొక్క గొంతు కూడా వినిపించడం లేదు. కేవలం తలుపులు మాత్రమే కొడుతున్నాడు. అందుకే మనం తలుపులు తీయొద్దని భర్తతో చెప్పి ఆమె లేవకుండా అలాగే పడుకుంది. కానీ ప్రకాష్ మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి తలుపులు తీశాడు. నిద్రమత్తులో ఉన్న నాన్సీ అలాగే పడుకుంది. ఆమె కనీసం బయటకు కూడా వచ్చి చూడలేదు. ఉదయం నాన్సీ లేచి చూసేసరికి ప్రకాష్ ఇంటికి రాలేదు. చాలాసేపైన భర్త రాకపోవడంతో కంగారు పడిన నాన్సీ వెంటనే అతని ఫోన్కు కాల్ చేసింది. అప్పుడు అతని ఫోన్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇదంతా ఆమెకు వింతగా అనిపించింది. ఇదేంటి, ఆయన ఎక్కడికైనా వెళ్తే ఫోన్ చేస్తాడు కదా, కనీసం మెసేజ్ అయినా పెడతాడు. మరి ఈరోజు ఏదీ లేదు, అసలు ఏమైంది అని అనుకుంది. బయటకు వచ్చి చూసింది. అప్పుడే ఆమెకు అస్సలు ఊహించని సంఘటన ఎదురైంది. తన భర్త రైడ్ కోసం కారు తీసుకుని ఎక్కడికో బయటకు వెళ్ళాడని అనుకున్న నాన్సీకి ఇంటి ముందు పార్కు చేసిన కారు కనిపించింది. దాన్ని చూడగానే ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. ఆయన కారు తీసుకెళ్లకుండా నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఎందుకు రాత్రంతా ఇంటికి రాలేదు అని ఆమె గుండెల్లో గుబులు పట్టుకుంది. ఒకవేళ ఎవరైనా తన కారును నడపడానికి డ్రైవర్ పని కోసం తన భర్తను తీసుకెళ్లి ఉంటారని అనుకుంది. వెంటనే తనకు తెలిసిన వారికి, స్నేహితులకు కాల్ చేసి ఆరా తీసింది. అనుమానం ఉన్న కొన్ని ప్రాంతాలకు వెళ్ళి వెతికి చూసింది. కానీ ఎంత వెతికినా ప్రకాష్ జాడ దొరకలేదు. ఒకవేళ ఏదైనా పనిలో బిజీగా ఉండి ఉంటాడేమో, ఆయనంతటా ఆయన ఎలాగైనా సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాడు అని అనుకుంది. ఇక సాయంత్రం కూడా అయింది. అయినా తన భర్త ఇంటికి రాలేదు. ఆమె అతని కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది. ఇంతలో రాత్రి కూడా అయింది. రోజంతా గడిచిపోయినా ఇంకా ఇంటికి ఎందుకు రాలేదో ఆమెకు అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. లేట్ నైట్ అయిన తర్వాత భర్త ఇంటికి వస్తాడని ఎదురు చూసింది. కానీ తెల్లారినా కూడా అతను ఇంటికి రాలేదు. ప్రకాష్ నుంచి ఎలాంటి ఫోన్ కాల్ గానీ సమాచారం గానీ లేదు. పైగా అతని ఫోన్కు మళ్ళీ ఫోన్ చేసి చూస్తే ఈసారి మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన నాన్సీ బంధువులకు, బాగా తెలిసిన కస్టమర్లకు వరుసగా కాల్స్ చేసి ప్రకాష్ గురించి అడిగింది. కానీ వాళ్ళంతా మేమెవరం ప్రకాష్తో రైడ్ బుక్ చేసుకోలేదని చెప్పారు. దాంతో నాన్సీ మనసులో భయం మరింత పెరిగింది. అయితే ప్రకాష్ ఇంట్లోనే అతని చిన్న తమ్ముడు ప్రవీణ్ కూడా ఉండేవాడు.
కానీ ఈ సంఘటన జరగడానికి కొద్ది రోజుల ముందే తన అక్క ఇంటికి అతడు వెళ్ళాడు. దాదాపు 15 రోజులు గడిచాక జనవరి 18వ తేదీన తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చాక చూస్తే తన అన్న ప్రకాష్ గత 3 రోజులుగా కనిపించడం లేదనే విషయం తెలిసింది. అన్న మిస్ అయ్యాడన్న విషయం తెలియగానే అతని గుండె ఆగినంత పనైంది. వెంటనే తన ఇంకొక అన్న అయిన ప్రసన్నరాజుకు ఫోన్ చేసి ఇంట్లో పరిస్థితిని వివరంగా చెప్పాడు. ఆ తర్వాత ప్రకాష్ కోసం అతని తమ్ముళ్ళు, భార్య నాన్సీ ఊరంతా జల్లెడపట్టారు. అతను వెళ్లే అవకాశం ఉన్న ప్రతి చోటుకు వెళ్లారు. స్నేహితులను, తెలిసిన వారిని కలిసి ఆరా తీశారు. కానీ ఎంత వెతికినా ప్రకాష్ జాడ మాత్రం దొరకలేదు. ఇక లాభం లేదనుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఇంతకీ ఆ రోజు రాత్రి ప్రకాష్ బాబు ఎక్కడికి వెళ్ళాడు? ఆయనకు ఏమైంది? పేపర్ టౌన్ పోలీస్ అధికారులు ప్రకాష్ను ప్రాణాలతో కనిపెట్టగలిగారా లేదా? ఆ అర్ధరాత్రి 11:30 సమయంలో ఇంటికి వచ్చింది ఎవరు? 2022లో కర్ణాటక ప్రజలను భయాందోళనకు గురి చేసిన రియల్ క్రైమ్ మిస్టరీని ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. పేపర్ టౌన్ పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యంగా ఆ రోజు ఏం జరిగింది, ప్రకాష్ ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఆయన వాడే మొబైల్ నంబర్ ఏంటి, చివరగా బయటకు వెళ్లే సమయంలో ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకున్నాడు, ఆయన శరీరంపై ఉన్న ప్రత్యేక గుర్తులు ఏంటి అనే వివరాలను కుటుంబ సభ్యుల నుంచి పోలీసులు సేకరించారు. మరోవైపు నగరంలో ఉన్న ట్యాక్సీ డ్రైవర్లను కలిసి అతని గురించి ఆరా తీశారు. ఎంత విచారించినా ప్రకాష్ బాబుకు సంబంధించిన ఎలాంటి ఆధారం గానీ చిన్న క్లూ గాని పోలీసులకు దొరకలేదు. ఏం చేయాలో తెలియక పోలీసులు తీవ్ర గందరగోళంలో ఉన్న సమయంలో ఒక సమాచారం వచ్చింది. 20 కిలోమీటర్ల దూరంలోని తారికెరే అనే పోలీస్ స్టేషన్ నుంచి ఆ సమాచారం అందింది. వాళ్ళు ఏం చెప్పారంటే జనవరి 17న అంటే ప్రకాష్ ఇంటి నుంచి కనిపించకుండా పోయిన 2 రోజుల తర్వాత ఈ తారికెరే అనే ప్రాంతంలో ప్రవహిస్తున్న ఒక కాలువ గట్టు వెంట జనం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో నీళ్లలో ఏదో నల్లటి వస్తువు కొట్టుకొస్తుండడం వాళ్ళ కంటపడింది. మొదట్లో వాళ్ళు నీటిలో కొట్టుకొస్తున్నది ఎవరైనా పారేసిన పాత బట్టల మూట అయి ఉండవచ్చని అనుకున్నారు. కానీ అది కొట్టుకొస్తూ కాల్వ ఒడ్డున ఉన్న ఒక పొదలో ఆగిపోయింది. అనుమానం వచ్చి వారంతా దగ్గరికి వెళ్ళి చూసి భయంతో వణికిపోయారు. ఎందుకంటే నీటిలో తేలుతున్నది మూట కాదు, ఒక మనిషి శవం. ఈ సమాచారం అందడంతో తారికెరే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. దారుణమైన స్థితిలో ఉన్న ఒక పురుషుడి శవాన్ని బయటకు తీశారు. చనిపోయిన ఆ వ్యక్తికి దాదాపు 35 నుంచి 40 ఏళ్ల వయసు ఉండవచ్చు. శవం 2-3 రోజులుగా నీళ్లలోనే ఉండిపోవడం వల్ల శరీరం ఉబ్బిపోయింది. అతని ముఖం గుర్తుపట్టలేని విధంగా మారింది. శరీరం కుళ్ళిపోతుంటే విపరీతమైన దుర్వాసన వస్తోంది. వెంటనే డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ రకమైన శరీర గుర్తులతో ఈ వయస్సులో ఎవరైనా మీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికినట్లయితే మాకు తక్షణమే సమాచారం ఇవ్వండని పేపర్ టౌన్ పోలీసులు ఇదివరకే ఒక సర్క్యులర్ పంపించారు. అందుకే తారికెరే పోలీసులు పేపర్ టౌన్ పోలీసులకు సమాచారం పంపించారు. వెంటనే తారికెరే స్టేషన్కు వెళ్లిన పోలీసులు శవం యొక్క వివరాలు పరిశీలించారు. ఆ ఆనవాళ్లు ప్రకాష్తో సరిగ్గా సరిపోలుతున్నాయని గ్రహించారు. వెంటనే అతని తమ్ముళ్లకు విషయం చెప్పారు. ఆ శవానికి సంబంధించిన కొన్ని ఫోటోలను ప్రసన్నరాజు, ప్రవీణ్కు పంపించారు. ఆ ఫోటోలను చూసిన తమ్ముళ్ళు బాగా ఏడ్చారు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది మా అన్నలాగే అనిపిస్తోందని చెప్పారు. వెంటనే శవాగారానికి వెళ్లి ఆ డెడ్ బాడీని చూశారు. అది ప్రకాష్ డెడ్ బాడీని అని గుర్తుపట్టి బాగా ఏడ్చారు. కాసేపట్లోనే పోస్టుమార్టం జరిగింది. అప్పుడు వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. నీళ్లలో మునిగిపోవడం వల్లే ఆయన ఊపిరాడక చనిపోయాడని నివేదికలో ఉంది. అతని ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరాయని డాక్టర్లు చెప్పారు. అయితే ప్రకాష్ మరణంలో మర్మమేంటో పోలీసులకు అస్సలు అర్థం కావడం లేదు. వారు పలు విధాలుగా ఆలోచిస్తున్నారు. కానీ ఇదే జరిగి ఉంటుందనే విధంగా ఒక్క క్లూ కూడా దొరకలేదు. అందువల్ల పోలీసుల మనసులో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. అసలు ప్రకాష్ బాబు ఆ రోజు రాత్రి అక్కడికి ఎందుకు వెళ్ళాడు? ఆ అర్ధరాత్రి వేళ ఆయనను నమ్మించి తీసుకెళ్ళింది ఎవరు? అసలు ఈ తారికెరే అనే ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ ఆయనకు ఏమైనా అప్పులో బాధలో ఉండి
కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఎవరైనా ఆయన్ను హత్య చేశారా అనే కోణంలో ఆలోచిస్తూ విచారణను వేగవంతం చేశారు. మొదట నాన్సీ దగ్గరికి వెళ్లి ఆ రోజు అర్ధరాత్రి ఇంటికి వచ్చిందెవరు అని అడిగారు. ఆమె ఏం చెప్పిందంటే, సార్, ఆ రోజు ప్రకాష్ తలుపు తీయగానే బెడ్రూమ్ తలుపు సందు నుంచి ఒక వ్యక్తి నాకు లీలగా కనిపించాడు. ఆ వ్యక్తి చూడడానికి ఒక ఆటో డ్రైవర్లా ఉన్నాడు. అతనితో కొద్దిసేపు ప్రకాష్ ఏదో గుసగుసగా మాట్లాడాడు. వెంటనే నాకు కూడా చెప్పకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. బహుశా ఆయనకు అర్జెంట్ రైడ్ వచ్చి ఉంటుందేమో, అందుకే హడావుడిగా వెళ్ళిపోయి ఉంటాడని నేను అనుకున్నానని నాన్సీ చెప్పింది. ఈ విషయం తెలియగానే పోలీసులు ఆటో స్టాండ్ల దగ్గరకు వెళ్లి విచారణ చేశారు. ఇంకోవైపు ప్రకాష్ మొబైల్ కాల్ రికార్డులను బయటకు తీశారు. అప్పుడు అతని చివరి లొకేషన్ ఈ తారికెరే అనే ప్రాంతం దగ్గరే చూపించింది. ఆ తర్వాతే ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది. కాబట్టి వీటన్నింటిని బట్టి చూస్తే ఈ తారికెరే అనే ప్రాంతంలో ప్రకాష్కు ఎవరైనా బంధువులు ఉన్నారా లేదంటే ఆయనకు స్నేహితులో శత్రువులో ఉన్నారా అని ఆరా తీశారు. ఇంకోవైపు అతని తమ్ముళ్ళు కూడా అన్న కోసం చాలా వెతుకుతున్నారు. అయితే పోలీసుల విచారణలో ప్రకాష్కు శత్రువులు ఎవరూ లేరని తెలిసింది. అలాగే ఆ రోజు వచ్చి పిలుచుకెళ్లిన వ్యక్తికి సంబంధించిన ఎలాంటి స్పష్టమైన ఆధారం కూడా పోలీసులకు దొరకలేదు. ఆ శవం దొరికిన కాలువ ఉన్న ప్రాంతం చుట్టూ చూస్తే అది దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ ఎలాంటి సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. ప్రకాష్ అభివృద్ధిని చూడలేక పక్కా ప్లాన్ చేసి అతన్ని పథకం ప్రకారం కాలువలోకి నెట్టేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. ఈ సందేహం కలగగానే పోలీసులు ప్రవీణ్ని కలిసి ఈ కోణంలో విచారణ చేశారు. అతనేం చెప్పాడంటే, సార్, మా అన్నకు ఈత బాగా తెలుసు. ఒకవేళ ఎవరైనా నీళ్ళలోకి నెట్టేసినా అతను ఈత కొట్టుకుని ఒడ్డుకు వచ్చి బతికేవాడు. మా అన్న మరణంలో ఏదో కుట్ర ఉన్నట్లు నాకు అనిపిస్తోందని చెప్పాడు. కానీ పోలీసులకు సంఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం, పైగా పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా నీళ్లలో మునగడం వల్లే ఊపిరాడకుండా చనిపోయాడని ఉండడంతో ఈ కేసు విచారణ నత్తనడకన సాగింది. కేసుపై పోలీసుల ఆసక్తి క్రమంగా తగ్గిపోయింది. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే, ఆ రోజు నీటిలో పడిన తర్వాత అతనికి ఈత కొట్టడానికి వీలు కాకపోయి ఉండవచ్చని భావించారు. కానీ ప్రవీణ్ మాత్రం తన అన్న మరణానికి సంబంధించిన విచారణ నుంచి తప్పించుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే తన అన్న ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. అయితే అతని అనుమానాలకు సమాధానం చెప్పేలా కొద్ది రోజులకే కొన్ని వింతైన విషయాలు ఆ ఇంట్లో జరగడం మొదలైంది. అదేంటంటే నాన్సీ ముఖంలో భర్త చనిపోయాడనే ఎలాంటి బాధ దుఃఖం లేదు. స్నేహితులతో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతోంది. ఇప్పటి వరకు తన వదినపై ప్రవీణ్కు ఎందుకు అనుమానం రాలేదంటే, ప్రకాష్ కనిపించకుండా పోయాడని తెలిసిన మొదట్లో మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని ఈ ప్రవీణే అన్నాడు. అప్పుడు నాన్సీ వద్దని అనకుండా మనం వెంటనే ఫిర్యాదు చేద్దామని అంది. అందుకే ఈ ప్రవీణ్కు తన వదినపై ఎలాంటి అనుమానం కలగలేదు. కానీ ఇప్పుడు భర్త పోయిన కొద్ది రోజులకే తన వదిన ఫోన్లో నవ్వుతూ మాట్లాడడం చూసి ఒకవేళ అన్న హత్య వెనుక ఈమె హస్తం ఉందా అని ఆలోచించాడు. నాన్సీపై ప్రవీణ్కు అనుమానం బలపడడానికి ఒక కారణం ఉంది. అతను తన అక్క ఇంటికి వెళ్లి 15 రోజుల తర్వాతే తన అన్న ఇంటికి వచ్చాడు. ఆ సమయానికే తన అన్న ప్రకాష్ బాబు కనిపించకుండా పోయి 2 రోజులవుతోంది. కానీ అప్పటి వరకు నాన్సీ ఈ విషయాన్ని మరో అన్న ప్రసన్నరాజుకు గాని కుటుంబంలోని మిగతా సభ్యులకు గాని చెప్పలేదు. ప్రకాష్ ఇంటికి ప్రవీణ్ వచ్చి తనంతట తానుగా అన్న ఎక్కడా అని అడిగినప్పుడు ఆయన కనిపించకుండా పోయాడని చెప్పింది. అందుకే ఇప్పుడు వదినపై ప్రవీణ్కు అనుమానం కలిగింది. అందువల్ల 2-3 రోజుల వరకు తన వదిన ఏం చేస్తోంది, ఎవరెవరితో మాట్లాడుతోందని గమనించాడు. ఆమె ఫోన్లో మాట్లాడే మాటలను రహస్యంగా విన్నాడు. ఆమె ఫోన్లో అవతలి వ్యక్తితో ముఖ్యమైన విషయం చెబుతోంది. అప్పుడు ప్రవీణ్ చెవులు రిక్కించి విన్నాడు. ఆమె ఏం చెబుతోందంటే, నేనే నీటిలోకి తోసేశాను, పైగా పెద్ద రాయిని కట్టాను. ఇకపై నా జీవితంలో ఎలాంటి అడ్డంకి లేదు, నా ఇష్టం వచ్చినట్లు బతుకుతా అని నవ్వుతూ చెప్పడం విని అతను షాక్ అయ్యాడు. ఇప్పుడు అన్న చావుకు ఈమెకు ఏదో సంబంధం ఉందని సందేహం బలపడగానే కాస్త కూడా ఆలస్యం చేయకుండా ఎస్పీ ఆఫీస్కు వెళ్ళాడు. తన అనుమానాలను పూసగుచ్చినట్లు చెప్పాడు. అప్పుడు ఈ కేసు విచారణ మళ్ళీ మొదలైంది. డెడ్ బాడీని ఎక్కడైతే పూడ్చిపెట్టారో మళ్ళీ శవాన్ని తవ్వి బయటకు తీశారు. నిపుణులైన డాక్టర్లతో రెండోసారి శవ పరీక్ష చేయించారు. అప్పుడే అసలైన నిజం బయటపడింది.
ఆయన శ్వాసనాళంపై తీవ్రమైన ఒత్తిడి కలిగినట్లు తేలింది. దీన్ని బట్టి చూస్తే ఆయన నీళ్లలో మునిగి చనిపోలేదు, ఎవరో ఆయన గొంతును గట్టిగా పిసికి హత్య చేశారని తేలింది. ఇక అప్పటి నుంచి ఈ కేసు రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు పోలీసులు నాన్సీకి సంబంధించిన కాల్ రికార్డులు, టవర్ లొకేషన్లను చెక్ చేశారు. సంఘటన జరిగిన సమయంలో ఆమె మొబైల్ ఫోన్ ఏ ప్రాంతంలో ఉంది, ఆమె ఎవరెవరితో గంటల తరబడి ఫోన్లో మాట్లాడింది, ఏ ఏ సమయాల్లో ఆమె ఎక్కడెక్కడికి ప్రయాణించింది అనే వివరాలన్నింటినీ పరిశీలించారు. అప్పుడు వారికి చాలా విషయాలు తెలిసాయి. నిజానికి నాన్సీకి ఈ ప్రకాష్ వరుసకు బావ అవుతాడు. అతను సొంత మేనమామ కొడుకు. ప్రకాష్కు ఆమెకు మధ్య దాదాపు 10 సంవత్సరాల వయసు తేడా ఉంది. ప్రకాష్ చనిపోయే సమయానికి అతని వయసు 36 సంవత్సరాలు. ఈ నాన్సీ వయసు మాత్రం కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. 2014వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. 6 సంవత్సరాల పాటు వారి వివాహ జీవితం హాయిగా సాగింది. కానీ పిల్లలు మాత్రం కలగలేదు. పిల్లలు కలగలేదనే బాధ ఉన్నప్పటికీ నాన్సీ బాగా చదువుకుని నర్సింగ్ పూర్తి చేయాలని కలలుగనేది. ఆమె డ్రీమ్కు తాను అడ్డుగా ఉండకూడదని ప్రకాష్ అనుకున్నాడు. తన భార్య సంతోషమే తన సంతోషమని భావించాడు. భార్య చదువు కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం బాగా సంపాదించాలన్న ఉద్దేశంతో దుబాయ్కి వెళ్ళాడు. అక్కడి ఎండలో చెమటొడ్చి బాగా కష్టపడ్డాడు. సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని భార్య చదువు కోసం, కుటుంబ భవిష్యత్తు కోసం దారపోశాడు. నాన్సీని మంచి నర్సింగ్ కాలేజీలో చేర్పించాడు. ఆమె కోర్సు పూర్తి చేసిన తర్వాత ఆసుపత్రిలో ఉద్యోగానికి వెళ్ళడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాడు. వారి జీవితం హాయిగా సాగుతున్న సమయంలో హఠాత్తుగా నాన్సీ తల్లి చనిపోయింది. దీంతో ఒంటరిదైన భార్యను ఓదార్చడానికి, ఆమెకు తోడుగా ఉండడానికి ప్రకాష్ దుబాయ్ నుంచి వచ్చేశాడు. కొన్నాళ్ల తర్వాత నాన్సీ మళ్ళీ హాస్పిటల్లో నర్సింగ్ ఉద్యోగానికి వెళ్ళింది. అదే సమయంలో ప్రకాష్ ఒక కారు కొని ట్యాక్సీ నడపడం మొదలుపెట్టాడు. ఇలాంటి సమయంలోనే తరచుగా ఒక బైకు తన ఇంటి ముందుకు వచ్చి చక్కర్లు కొట్టడం, సడన్ గా ఆగడం గమనించాడు. అప్పుడు ఈ ప్రకాష్కు ఏదో అనుమానం కలిగింది. అతను రహస్యంగా విచారించినప్పుడు గుండెలు పగిలే నిజం తెలిసింది. నాన్సీకి ఆమెతో పాటు అదే ఆసుపత్రిలో పనిచేసే ఒక అబ్బాయితో అక్రమ సంబంధం ఉందని తెలిసింది. అతడు తన భార్య కంటే 1 సంవత్సరం వయసులో చిన్నవాడు. అతని పేరు రాజశేఖరయ్య. ఒకరోజు అనుమానంతో ప్రకాష్ బాబు ఆమె ఫోన్ తీసుకుని చెక్ చేసి చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ రిలేషన్షిప్కు సంబంధించిన ఆధారాలు దొరికాయి. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను చూసి నిర్ఘాంతపోయాడు. అతనికి భార్యపై విపరీతమైన కోపం వచ్చింది. కానీ ఆ కోపంలో కూడా బాగా ఆలోచించాడు. ఏదో ఒక బలహీన క్షణంలో తన భార్య తప్పు చేసిందని, ఇకపై అలా చేయొద్దని చెప్పి ఆమె చేసిన తప్పులను క్షమించాడు. ఆమెతోనే కలిసి ఉంటున్నాడు. కానీ ఇకపై నువ్వు ఉద్యోగానికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పాడు. అయితే వృత్తిరీత్యా తరచుగా వేరే ఊర్లకు ప్రకాష్ లాంగు రైళ్లకు వెళ్ళేవాడు. అప్పుడు ఇంట్లో ఆమె ఒంటరిగా ఉండేది. అప్పుడు ఆ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. తన ప్రియుడైన రాజశేఖరయ్యకు మెసేజ్ చేసి ఇంటికి పిలిపించుకునేది. భర్త లేని లోటును తీర్చుకునేది. కానీ భార్య చేస్తున్న మోసాన్ని ప్రకాష్ గుర్తించలేకపోయాడు. అయితే భర్త దుబాయ్ నుంచి వచ్చి ఇంట్లోనే ఉండడంతో ఆమెకు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఎదురైంది. ప్రియుడైన రాజశేఖరయ్యతో సినిమాలు, షికార్లకు వెళ్ళలేకపోయింది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అనిపించింది. ప్రకాష్ను శాశ్వతంగా పైకి పంపిస్తే తనను అడ్డుకునే వారే లేరని భావించింది. వెంటనే పక్కగా ప్లాన్ రచించింది. ఈ ప్లాన్లోకి తన ప్రియుడిని కూడా లాగింది. ప్రకాష్ బాబుకు రాత్రిపూట కాకరకాయ జ్యూస్ తాగే అలవాటు ఉంది. ఇదే సమయంలో ఇంట్లోనే ఉండే చిన్న తమ్ముడు ప్రవీణ్ జనవరి నెలలో తన అక్క ఇంటికి వెళ్ళాడు. అతను తిరిగి రావడానికి 2 వారాలు పడుతుంది. ఇంట్లో వేరే ఎవరూ లేని ఈ అనుకూలమైన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుని ప్రకాష్ను అంతం చేయాలని నాన్సీ నిర్ణయించుకుంది. అయితే ఈ సంఘటన జరగబోయే రోజు అంటే జనవరి 15వ తేదీన ప్రకాష్ బాబు పెద్ద తమ్ముడు ప్రసన్నరాజు ఆ ఇంటికి వచ్చాడు. అప్పుడు ప్రకాష్ తన తమ్ముడితో తన గోడును పంచుకున్నాడు. నాన్సీ అక్రమ సంబంధం, ఆమె చేసిన మోసం గురించి తమ్మునితో మనసు విప్పి మాట్లాడాడు. తన భార్యకు వేరొకరితో సంబంధం ఉందనే విషయాన్ని తన పెద్ద తమ్ముడైన ప్రసన్నరాజుకు చెప్పి చాలా బాధపడ్డాడు. కానీ ప్రసన్నరాజు అన్న మాటలు విని ఆ విషయంపై పెద్దగా రచ్చ చేయకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకోవైపు పథకం ప్రకారం ఆ రాత్రి నాన్సీ తన భర్త తాగే కాకరకాయ జ్యూస్లో మత్తుమందు కలిపింది. నిజానికి ఆ మత్తుమందు బిళ్ళలను
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడికల్ షాప్లోనూ సాధారణ వ్యక్తులకు ఇవ్వరు. కానీ ఈమె వృత్తిరీత్యా నర్సు కావడంతో ఏదో రకంగా మేనేజ్ చేసి ఒక మెడికల్ షాప్లో మాత్రలను కొన్నది. వాటిని దంచి కాకరకాయ జ్యూస్లో కలిపింది. సాధారణంగా కాకరకాయ జ్యూసు చేదుగా ఉంటుంది కాబట్టి అందులో మత్తుమందు కలిపిన విషయం అతనికి అస్సలు తెలిసే అవకాశం లేదని అనుకుంది. అతను ఎప్పట్లాగే కాకరకాయ జ్యూస్ని తాగిన తర్వాత మత్తులోకి జారుకున్నాడు. వెంటనే తన ప్రియుడైన రాజశేఖరయ్యకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. అతను రాగానే తలుపులు తీసింది. ఇక వారిద్దరూ కలిసి మత్తులో ఉన్న ప్రకాష్ గొంతు నులిమి ఊపిరాడకుండా చేశారు. ప్రియుడు రాజశేఖరయ్య గొంతు నొక్కుతుంటే నాన్సీ అతని కాళ్ళు చేతులు కదలకుండా పట్టుకుంది. ఆ తర్వాత ప్రకాష్కు చెందిన టాక్సీలోనే మృతదేహాన్ని ఎక్కించారు. రాత్రికి రాత్రే అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని కాలువలో శవాన్ని పడేశారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు తిరిగి వచ్చి కారును ఇంటి ముందే పార్కు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఈ నాన్సీ ఏమీ ఎరగనట్లు చాలా కూల్గా తన పనులు తాను చేసుకుంది. ఆ తర్వాత 3 రోజులకి తమ్ముడు ప్రవీణ్ ఇంటికి వచ్చినప్పుడు అన్న ఎక్కడా అని అడిగితేనే మీ అన్నయ్య కనిపించడం లేదని చెప్పింది. ఈ విధంగా తన జీవితానికి అడ్డుగా ఉన్న భర్తను శాశ్వతంగా అంతం చేశానని ఫ్లోరా నాన్సీ వాంగ్మూలం ఇచ్చింది. ఇద్దరి దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు వారికి వ్యతిరేకంగా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలను పక్కాగా సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఇది అత్యంత అరుదైన కేసు అని స్పష్టం చేసింది. అమాయకుడైన ప్రకాష్ బాబు ప్రాణాలు తీసినందుకు గాను కర్ణాటక కోర్టు వీరిద్దరికీ మరణశిక్ష విధించింది. 14 లక్షల భారీ జరిమానా కూడా విధించింది. ఈ 14 లక్షల రూపాయల్లో కొంత బాధితుడి కుటుంబానికి నష్టపరిహారంగా ఇవ్వాలని, మరికొంత కోర్టుకు చెల్లించాలని తీర్పునిచ్చింది. ప్రస్తుతానికి వీరిద్దరూ జైలులోనే ఉన్నారు. అయితే తమ మరణశిక్షను రద్దు చేయమని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో వేచి చూడాలి. నాన్సీ మనసులో క్రూరమైన ద్వేషానికి, అసహ్యానికి అసలు విత్తనం పడింది వారి మధ్య ఉన్న 10 ఏళ్ల వయసు వ్యత్యాసంతోనే. 26 ఏళ్ల నిండు యవ్వనంలో ఉన్న నాన్సీకి 36 ఏళ్ల ప్రకాష్ పెద్ద వయస్కుడిగా, ముసలివాడిగా అనిపించాడు. తానెంతో యంగ్గా ఉన్నానని అనుకునేది. తోటి నర్సులు సమాన వయసున్న భర్తలతో సరదాగా తిరుగుతుంటే వారిని చూసి లోలోన కుమిలిపోయింది. చివరకు రాజశేఖరయ్య అనే ప్రియుడి మోజులో పడి తనను ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న భర్తనే కడ తీర్చింది. ఈరోజు నాన్సీపై కామంతో, వ్యామోహంతో ప్రకాష్ను దారుణంగా చంపిన ఆ రాజశేఖరయ్య రేపు ఈమెపై మోజు తీరిపోతే మరొక అమ్మాయి కోసం ఈ నాన్సీని కూడా చంపడని గ్యారంటీ ఏంటి? దుబాయ్ ఎడారిలో రక్తాన్ని చెమటను దారపోసి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని తన భార్య చదువు కోసం, ఆమె భవిష్యత్తు కోసం ప్రకాష్ వెచ్చించాడు. కానీ ఆ అమాయకుడు ప్రతిఫలంగా ప్రేమ, నమ్మకాన్ని ఆశించాడు. కానీ ఆమె ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చావు. ప్రియుడితో కలిసి తన భర్తను అన్యాయంగా పొట్టన పెట్టుకుంది. భర్తకు మత్తుమందు ఇచ్చి పీక పిసికి చంపాక కాలువలో పడేస్తే అంతా అయిపోతుందని అనుకుంది. ఇకపై తనను అడిగే నాదుడే ఉండడు, ఇష్టం వచ్చినట్లు తిరిగొచ్చని నాన్సీ కలలుగంది. కానీ ఆమె చేసిన పాపమే ఆమె మెడకు ఉరితాడుగా మారింది. ప్రకాష్ నచ్చకపోతే, ఆయనపై ప్రేమ లేకపోతే ఆ విషయాన్ని అతనికి ధైర్యంగా చెప్పి గౌరవంగా అతని జీవితం నుంచి నాన్సీ వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ అలా చేయకుండా భర్త ప్రాణాలు తీయడమే ఏకైక పరిష్కారం అనుకుంది. జీవితంలో ఎప్పటికీ క్షమించరాని ఒక పెద్ద తప్పు చేసి అనవసరంగా ఇప్పుడు మెడకు ఉరితాడును బిగించుకుంది. ఇంత దారుణమైన పరిస్థితిని స్వయంగా తన చేతులతో తానే క్రియేట్ చేసుకుంది. జీవితంలో ఎలాంటి పెద్ద సమస్య వచ్చినా హత్య అనేది ఎప్పటికీ పరిష్కారం కాదు. దంపతుల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది, లేదంటే చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. వివాహ జీవితంలో సంతృప్తిగా లేని ఆడవారినో మగవారినో ఆకర్షించడానికి సమాజంలో కొన్ని విషపూరితమైన క్యారెక్టర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. నకిలీ ప్రేమను తగిలించుకుని ఆకర్షణను క్రియేట్ చేసి వలలో పడేయడానికి ఆ పాత్రలు ప్రయత్నిస్తాయి. టైంపాస్ కోసం జీవితాలతో ఆడుకుని చివరకు వాడుకుని వదిలేయాలని చూస్తాయి. మగవాళ్ళు లేదంటే ఆడవాళ్ళు ఎవరైనా ఈ తప్పు చేయవచ్చు. అలాంటప్పుడే మనం విచక్షణతో వ్యవహరించాలి.
క్షణిక సుఖాల కోసం ప్రలోభాల కోసం ఆరాటపడితే బతుకు బస్టాండ్ అవుద్ది. మనకంటూ కొన్ని హద్దులు పెట్టుకుని నైతిక విలువలు పాటిస్తే ఇలాంటి ఘోరాలు జరిగే అవకాశమే ఉండదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.